ఉండతనం చేస్తే ప్రయోజనం ఏంటి? చదువు అనేది విఘ్నత నేర్పాలి. డిగ్రీలు చేస్తేనో లేదంటే విదేశాలకు వెళ్ళి యూనివర్సిటీలు చదివితేనే చదువు కాదు. విలువలు పాటించలేని చదువు ఆ చదువు దేనికి? నేను విలువలు పాటించే చదువు చదివాను. అంటే చాలామంది అనుకుంటారు కదా ఎందుకు నేను చదవలేదని. నేను చదువు బై చాయిస్ ఆపేశాను ఇంటర్మీడియట్లో. నాకు గురువులు నచ్చలేదు. నాకు చెప్పే గురువులు నాకు నచ్చలే. ఓకే అమ్మా, చూశాను, థ్యాంక్ యూ. చూశానమ్మా, కూర్చోండి. చూశానమ్మా, తీయండి, కింద పెట్టండి ప్లీజ్. ఒక నిమిషం అందరికీ. అంటే నాకు గురువులు ఎందుకు నచ్చలేదు చెప్తాను. నాకు బేసిక్గా మొన్న కర్నూలు విద్యార్థుల్లో కూడా చెప్పే కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ లేని ఎడ్యుకేషన్, కాన్సెప్ట్ని అర్థం చేసుకోలేని చదువు. నీతిగా ఉండాలి, నిజాయితీగా ఉండాలి అంటే అసలు కాన్సెప్టే నీకు భావనలోకి రానప్పుడు మనం ఏం విలువలు పాటించగలం? కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ కోసం నేను చాలామంది తెలియదు, నేను వాజ్ క్వైట్ బ్రైట్ స్టూడెంట్. నేను స్కూల్ దాకా నేను నెల్లూరులో 7th గ్రేడ్లో నేను ఐ స్టూడ్ ఫస్ట్ ఇన్ ఇంగ్లీష్. 7th కామన్ ఎగ్జామ్స్లో. అంటే ఇవన్నీ చెప్తే నాకు ఇష్టం చదువు అండి. కాకపోతే టీచర్లు చెప్పే చదువు నాకు నచ్చల. అలా అని చెప్పి ఇప్పుడు నేను డాక్టర్ అవ్వాలనుకుని అన్ని ట్రై చేశాను. నాకు ఎవరు ఏదో కూర్చోబెట్టి ఈజీగా చదువు చెప్పట్లేదు. నేను ఈ రోజుకి మ్యాథమెటిక్స్ చదువుతాను. ట్రాక్టన్బర్గ్ స్పీడ్ సిస్టమ్ ఆఫ్ మ్యాథమెటిక్స్, వేదిక్ మ్యాథమెటిక్స్. నాకు మ్యాథమెటిక్స్ అంటే చిన్నప్పుడు నాకు టీచర్ సరిగ్గా చెప్పగా నేను దూరం వెళ్ళిపోయిన తర్వాత నేను నేర్చుకునేవాడిని మ్యాథమెటిక్స్.